వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్, రెవెన్యూ, రాజకీయ నాయకుల సమక్షంలో గ్రామ దేవత ఎదుట జంతువుల బలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేశారు. డాక్టర్ పెరుమల రామకృష్ణ. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి. ఫ్లాగ్ మార్చ్ లో భవానీపురం సిఐ డి ప్రసాద్. ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్. దేశంలో మరోసారి కరోనా కలకలం. కరోనా కొత్త వేరియంట్. రాష్ట్రంలో తొలిసారి పెద్దలకు బీసీజీ టీకా. ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు. ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్కు 39వ స్థానం. పోలీస్, రెవెన్యూ, రాజకీయ నాయకుల సమక్షంలో గ్రామదేవత జంతువుల బలి చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పార్చల గ్రామం. ఈ గ్రామ పంచాయతీలో గత రాత్రి మంగళవారం గ్రామ దేవతలపేట, సవరమ్మ ఇంకా మిగతా గ్రామ దేవతల పేరుతో మూగ జంతువుల బలి ఇచ్చారు. అలాగే అలంకపూర్ నియోజకవర్గంలో ఇటిక్యాల గ్రామంలో గ్రామ దేవతలపేట జంతువుల బలి చేశారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మస్థలమైన బూరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ దేవతలపేట ఎమ్మెల్యే సమక్షంలో జంతువుల బలి జరగడం గమనార్హం. ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చే ఎలాంటి స్పందన లేదు. పార్చల గ్రామంలో ఈ జంతు బలి కార్యక్రమానికి అన్ని తానే పరోక్షంగా ఉండి సురేందర్ రెడ్డి, రైతు కమిటీ పెద్దలు దాసి సత్యం ఈ జంతువుల బలి కార్యక్రమం జరిపించారు. ఈ జంతువుల బలి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుకుంటున్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ పెరుమల రామకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చూపిన బాటలో మనం నడవాలని, అతి చిన్న 40 సంవత్సరాల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సైన్స్ ను డెవలప్మెంట్ చేయడం, టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయడం, రాజీవ్ గాంధీ సేవలు గుర్తు చేస్తూ ఆ మహనీయుడు ప్రజాదరణ పొందిన ప్రజానేతని రామకృష్ణ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు భవానీపురం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భవానీపురం సీఐగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ మంగళవారం నాడు కుమరిపాలెం సెంటర్ నుండి సితారా జంక్షన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సున్నితమైన ప్రాంతంగా 38, 39, 44 డివిజన్లు గుర్తించడంతో ఈ ప్రాంతంపై మరింత దృష్టి సారించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున ఆ రోజున ఎలాంటి అల్లరు లేకుండా శాంతియుతంగా ఉండే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ విజయవంతం చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మధ్య నేడు రాత్రి 7:30 అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఈ నెల 24న SRH తో క్వాలిఫైర్ 2 ఆడుతుంది. ఓడిన జట్టు టైటిల్ రేస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. వరుస విజయాలతో ఆర్సీబీ జోరు మీదుండగా వరుస పరాజయాలతో ఆర్ఆర్ కాస్త సన్నగిలి విశ్వాసంతో ఉంది. వాట్సాప్ లో క్లియర్ అన్రీడ్ మెసేజ్ కౌంట్ పేరిట కొత్త ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చదవని మెసేజ్ల కౌంటర్ వారు యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. అంటే అన్రీడ్ మెసేజ్ల కౌంట్ చార్ట్ లో చూపించదు. ఇందుకోసం నోటిఫికేషన్ సెట్టింగ్స్ లో ఓ ఆప్షన్ తీసుకురానున్నారు. దాన్ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. ఎక్కువగా మెసేజ్లు వచ్చే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. దేశంలో మరోసారి కరోనా కలకలం రేగింది. దేశంలో KP1 కేసులు 34, KP2 వేరియంట్ కేసు 290 నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 148, పశ్చిమ బెంగాల్ 36, గుజరాత్లో 23 కేసులు నమోదైనట్లు పేర్కొంది. కానీ ఈ వేరియంట్తో ఇబ్బంది లేదని వెల్లడించింది. ఇటీవల సింగపూర్లో ఈ తరహా కరోనా కేసులు 10 రోజుల్లోనే 25,000కు పైగా నమోదవడం తెలిసిందే. క్షయ నిర్మూలన లక్ష్యంగా తొలిసారిగా 18 సంవత్సరాల పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం BCG టీకాలు వేయనుంది. తొలి దశలో 17 జిల్లాల్లో జూలై ఆఖరు లేదా ఆగస్టులో ఇది అమలు కానుంది. వ్యాధి వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికే వ్యాక్సిన్ ఇస్తుంది. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్రం ఇప్పటికే 8 రాష్ట్రాల్లో BCGలు పంపిణీ చేస్తుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆసుపత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలోని ఆసుపత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు సర్జరీల పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఇన్ పేషెంట్లు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని NHAని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలు సగటున 5% పెంచి వసూలు చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ 39వ స్థానం పొందింది. తొలి స్థానంలో అమెరికా నిలువుగా స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు నౌకాశ్రయాల మౌలిక వసతులు 25వ స్థానం లభించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్ ముందు స్థాయికి చేరినట్లు WEF నివేదిక పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పోలీస్, రెవెన్యూ, రాజకీయ నాయకుల సమక్షంలో గ్రామ దేవత ఎదుట జంతువుల బలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేశారు. డాక్టర్ పెరుమల రామకృష్ణ. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి, ఫ్లాగ్ మార్చ్ లో భవానీపురం CI D ప్రసాద్. IPL లో నేడు రాజస్థాన్ రాయల్స్ RCB మధ్య ఎలిమినేటర్ మ్యాచ్. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్. దేశంలో మరోసారి కరోనా కలకలం, కరోనా కొత్త వేరియంట్. రాష్ట్రంలో తొలిసారి పెద్దలకు BCG టీకా. ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు. ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్కు 39వ స్థానం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.